అమ్మా భగవాన్ల దైవీక చైతన్యం మీ లోపల ప్రవేశించి మిమ్మల్ని నడిపిస్తాము. మీ తల్లిదండ్రుల్ని, వారి స్థితిగతుల్ని కూడా స్వీకరించాలి, ప్రేమించాలి. ఎన్ని కష్టాల్లో ఉన్నా మిమ్మల్ని ఎంతో ప్రేమగా కనీ పెంచుకున్నారు వారు. మీ స్నేహితులకున్న ఆడంబరాలను చూసి అవన్నీ మీ తల్లిదండ్రులు కొనివ్వలేదని వారిని ఏవగించుకోవటం చాలా పెద్ద అపరాధము, ఘోరము. వారి ఆశీర్వచనం లేకుండా విజయం సాధించలేరు మీరు. మీలో ఏకాగ్రత భంగం కలగటానికి కారణం కూడా మీ తల్లిదండ్రులతో బాంధవ్యం సరిలేకపోవటమే. వారి పట్ల ప్రేమ, అనురాగం లేకపోవటమే. నా ఆశీర్వచనం కూడా మీకు వారి ద్వారానే వస్తుంది. వారిని ప్రేమించి ఆదరించాలి, వారికి సేవ చేయాలి, వీలైనంత సహాయపడాలి. మిమ్మల్ని అంతగా ప్రేమించే వారి దగ్గరే మీరు ఇంత స్వార్థంగా ఉంటే ఎలా? తప్పు. మీకు తెలియనిదేముంది? చరిత్ర పుటాల్ని తిరిగివేయండి. పేదవారు అన్ని రకాల కష్టాల్లో పుట్టి పెరిగి గొప్పవారైన వారున్నారు. అందమే లేకుండా గొప్పవారైన వారున్నారు. అలాగే ఆస్తి, అంతస్తు, అందం అన్నీ ఉండి క్షీణదశ పట్టిన వాళ్ళు ఉన్నారు. ఈ సౌకర్యాలు, ఈ సదుపాయాలు ఉన్న వాళ్ళు ఎదిగారు, లేని వాళ్ళు ఎదిగారు. జీవితంలో పైకి రావటం మీ చేతుల్లో ఉంది. అలాగే నీచానికి దిగజారడానికి ఏ కారణమూ సరిపోదు. పైకి ఎదగకుండా ఉండటానికి ఏ కారణమూ సరిపోదు. నేను మీకు తోడు ఉంటాను కదా. మీకు కలిగిన ఈ జీవితానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముందుకు కదలండి. మీలో మంచితనం అదే పుడుతుంది. తెలివితేటలు పెరుగుతాయి. దేశానికి, ప్రపంచానికి మేలు చేసిన వారవుతారు. దీక్ష తీసుకోండి, ప్రార్థన చేయండి. నేను విముక్తిని ఇస్తాను.